హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు ఈజీ కుకింగ్ ఛానల్లో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పుకోవచ్చండి. లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఏ మీల్ అయినా కానీ సూటబుల్ అండి ఇది. స్పెషల్గా పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే హెల్దీగా బ్యాలెన్స్ డైట్గా ఉంటుందన్నమాట. సూపర్ టేస్ట్తో ఉన్న ఎగ్ పరాఠాస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసమని ఒక 2 ఆనియన్స్ అండి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. క్యాప్సికము ఒక హాఫ్ క్యాప్సికము సీడ్స్ తీసేసి సన్నగా ఇలా చాప్ చేసి పెట్టేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి కూడా ఒక 2 గ్రీన్ చిల్లీస్ని తీసుకొని సన్నగా యాడ్ చేశాను. తర్వాత కొరియాండర్ అండి లేదా కొత్తిమీర సన్నగా తరిగేసి పెట్టేసుకోవాలి. ఇంకంతేనండి. వెజిటబుల్స్ ఇంకా ఏమి ఎక్కువ మసాలాస్ వెజిటబుల్స్ అలాంటివి ఏం లేవు. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము మంచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్ హీట్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసానండి. అది హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా యాడ్ చేశాను. అది కాస్త చిటపట్లాడిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసానండి. ఇందులోనే మనకు ఎగ్ స్టఫింగ్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో చక్కగా వేపేసుకోవాలి. ఈ టైంలో ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది కదా, అందువల్ల సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్లో ఆనియన్స్ వేస్తేనే సాల్ట్ వేసుకోవడము మన కుకింగ్ టైంని ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇది పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్ టైంలో కూడా ఇవ్వచ్చండి. పిల్లలు స్కూల్ నుండి వస్తేనే ఏమైనా ఎక్కువగా ఆకలి అలా ఉన్నప్పుడు, ఎనర్జీ లెవెల్స్ లోగా ఉన్నప్పుడు ఇది చేసి ఫాస్ట్గా చేసి ఇచ్చేసేయచ్చు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టమీ ఫుల్నెస్ అనిపిస్తుంది అన్నమాట. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి అండి. పిల్లలకు ఇస్తున్నప్పుడు పచ్చిమిర్చిని అవాయిడ్ చేసుకోవచ్చు. తర్వాత క్యాప్సికమ్ ఒక హాఫ్ క్యాప్సికమ్ అనుకున్నాం కదా మనము, అవి కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలంటే క్యాప్సికంలో వైటమిన్ ఏ, వైటమిన్ సి, ఐరన్ చాలా ఉంటాయి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి. క్యాప్సికమ్ని కూడా మనం డైట్లో మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కాస్త వేగిన తర్వాత ఇవన్నీ హై ఫ్లేమ్లోనే టకటక వేగిపోతాయండి. ఎక్కువ టైం టేకింగ్ కాదనమాట. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేశాను. నేనైతే ఒక 2 ఆనియన్స్ కోసమని 5 ఎగ్స్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి. ఎగ్స్ ఎక్కువ ఆనియన్స్ తక్కువ, లేదు ఇది ఎక్కువ తక్కువ, అది మీ అవైలబిలిటీని బట్టి టేస్ట్ని బట్టి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు రెడ్ మిర్చి పౌడర్ వేసాను. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ లేదా మిరియాల పౌడర్. ఈ డ్రై మసాలాస్ వేసినప్పుడు కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని తగ్గించుకోవడం బెటర్. ఎందుకంటే డ్రై మసాలాస్ త్వరగా అంటుకునే మాడే అవకాశం ఉంది కాబట్టి. ఇక ఫ్రెష్గా ఉన్న ఎగ్స్ తీసుకొని నేనైతే 5 ఎగ్స్ యాడ్ చేశానండి. ఎగ్స్ వేసిన తర్వాత కంటిన్యూస్గా మనము మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. లేకపోతే అది అడుగు పెనానికి అంటేస్తుంది కదా, అందువల్ల ఒక్కొక్క ఎగ్ని వేసి త్వరగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక ఎగ్లో మనకు చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయండి. ఇక ఎగ్స్లో హై ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు మనము. ఎక్కువ మన నాన్ వెజ్లో కంటే ఇవి మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి ఎగ్స్. కాబట్టి హై ప్రోటీన్గా తీసుకోవాలనుకున్నారు. నార్మల్గా మనము వింటూనే ఉంటాము, జిమ్లో ట్రైనర్స్ కానీ, జిమ్ చేసేవాళ్ళు కానీ, స్పోర్ట్స్ మెన్ కానీ ఎక్కువగా ఎగ్స్ తీసుకుంటూ ఉంటారు కదా. అది బాడీని, మజిల్స్ని బాగా డెవలప్ చేస్తుంది. మజిల్ని కూడా బాగా బిల్డ్ చేస్తుంది అన్నమాట. తర్వాత ఒక ఇంపార్టెంట్ కోలిన్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుందండి. ఇది లివర్ ఫంక్షన్ కానీ, హార్ట్ ఫంక్షన్కి చాలా మంచిది. తర్వాత పిల్లలు మెమరీ పవర్ని ఎక్కువగా బిల్డ్ చేస్తుందన్నమాట. మెమరీని కూడా బాగా బిల్డ్ చేస్తుందన్నమాట. మజిల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. హార్ట్ బీట్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. తర్వాత వైటమిన్ డి కూడా బాగా ఎక్కువ మోతాదులోనే ఉంటుందండి. వైటమిన్ డి మనకు స్కెలిటల్ హెల్త్ కానీ, ఎముకల బలానికి చాలా మంచిది. తర్వాత గమ్స్, టీత్ కూడా చాలా మంచిదండి. ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఇది బాగా బలపరుస్తుంది అనమాట. హార్ట్ హెల్త్కి కానీ, బ్రెయిన్ హెల్త్కి కానీ, ఐ హెల్త్కి చాలా మంచిదండి. రోజు ఒక ఎగ్ తీసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట ఇందులో. దీంతో పాటుగా మనకు మైక్రో న్యూట్రియంట్స్ లైక్ జింక్, ఫాస్ఫరస్, మెగ్నీషియము, పొటాషియం లాంటివి కూడా
చాలా ఉంటాయన్నమాట. కాకపోతే ఎగ్‌లో మనము ఆయిల్ తక్కువ చేసి ఫ్యాట్ తగ్గించి మనం తీసుకోవడం చాలా బెస్ట్ అనమాట. బాయిల్డ్ ఎగ్ తీసుకున్నా గానీ బావుంటుంది. లేకపోతే ఈ విధంగా కాస్త ఆయిల్ వేసుకొని ఇలా చేసుకోవచ్చు. ఇది ఎగ్ స్టఫింగ్ అంతా చల్లగా కుక్ అయిపోయిందండి అది. కాస్త చల్లబడే వరకు మనము ఇది బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే మైదా పిండి తీసుకున్నాను. ఆల్ పర్పస్ ఫ్లోర్ 1 కప్ తీసుకొని అందులో కాస్త రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్‌తో నార్మల్ సింపుల్ బ్యాటర్ అండి. ఇక ఇందులో బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడాసు అలాంటివి ఏమీ అవసరం లేదనమాట. నార్మల్ వాటరు, సాల్ట్ ప్లస్ మైదా. మైదా వద్దు అనుకున్న వాళ్ళు వీట్ ఫ్లార్‌తోనే హ్యాపీగా చేసుకోవచ్చు, ఏం కాదు. మనము దోస బ్యాటర్ ఉంటుంది కదా, దానికంటే కాస్త పల్చగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా. చూస్తున్నారు కదా, ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో చక్కగా బ్యాటర్ కలుపుకోవాలి. టైం ఉంటే ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేయండి. మనం ఇన్స్టంట్ అనుకున్నాం కాబట్టి నేనైతే అప్పటికప్పుడు మిక్స్ చేసి వేసేస్తున్నాను. అంతా కలిపి మనకిది 10 to 15 మినిట్స్ లోపల అయిపోతుందండి. ఎక్కువ టెన్షన్ లేదు, ఎక్కువ వర్క్ లేదు. ఈజీగా, టేస్టీగా, ఇన్స్టెంట్‌గా చేసుకోవచ్చు అనమాట. ఇంకంతకంటే మంచి బ్రేక్ఫాస్ట్ ఇంకేముంటుంది చెప్పండి. తర్వాత ప్యాన్ని మీడియం హీట్లో వేడైన తర్వాత ఒక గరిటె నిండా బ్యాటర్ వేసి ఇలా ఒకసారి మనం ప్యాన్ కేక్స్ వేసుకుంటాం కదా, అలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎక్కువ టైం టేకింగ్ అసలు కాదండి. ఇది కాలడానికి కూడా ఒక 20 సెకండ్స్, 20 to 30 సెకండ్స్. ఒక సైడ్ కాలిపోతే మళ్ళీ కావాలంటే ఫ్లిప్ చేసుకోవచ్చు. 1 మినిట్ లోపల అవి ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి అన్నమాట. ఈజీగా వచ్చేస్తాయండి. నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుంటే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే లేదు. నార్మల్గా మనకు వైటమిన్ డి దొరికే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఫిష్, తర్వాత ఎగ్ కూడా ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట. మనకు అవైలబిలిటీ బాగా ఉంటుంది ఎగ్‌ది. 2 సైడ్స్ బాగా కుక్ అయిపోయిందండి ప్యాన్ కేక్. ఇందులో సెంటర్లో చల్లగా అయిన తర్వాత కాస్త ఎగ్ స్టఫింగ్ పెట్టేసుకోవాలి. మనకు టేస్ట్ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. పిల్లలు కాస్త ఎక్కువ పెడితేనే వాళ్ళకు టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది. చిన్న చిన్నగా వేసుకోవడమే బాగా క్యూట్గా అనిపిస్తాయి, బాగుంటాయి. పెద్దవాళ్ళకంటే కాస్త పిండి ఎక్కువ వేసుకొని కాస్త స్టఫింగ్ ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసే ఎలా ఉందో చెప్పాలి. మరో ప్యాన్ కేక్ వేస్తున్నాను. కాస్త బ్యాటర్ ఎక్కువ తీసుకున్నాను పెద్దవాళ్ళకనేసి. మరీ దోశలాగా పల్చగా ఏం అవసరం లేదండి. మరీ పల్చగా వద్దు, అలానే థిక్గా కూడా వద్దు. స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ కూడా అసలు పట్టదండి. ఆయిల్ కానీ, బటర్ కానీ, ఘీ కానీ మీ అవైలబిలిటీని బట్టి, టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే హాఫ్ స్పూన్ అట్లా స్ప్రింకిల్ చేశానంతే. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. బటర్లో అయినా కానీ ఇంకా టేస్ట్గా ఉంటాయి. మీ టేస్ట్ని బట్టి మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో స్టఫింగ్ పెట్టేసేయడం, క్లోజ్ చేసేయడం. హాఫ్ అలా ఫోల్డ్ చేస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. మరొకటి ఒక గరిటె బ్యాటర్ తీసుకోవాలి, ప్యాన్ కేక్ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ అలా వేసుకోవచ్చు. తర్వాత స్టఫింగ్ పెట్టేసుకోవడం అంతే అండి. ఎంత ఈజీ ప్రాసెస్ చూడండి. ఈజీగా, టేస్టీగా, హై ప్రోటీన్ డైట్తో చాలా బాగుంటాయి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా బాగున్నాయి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బై.